మాటిస్తున్నా తల్లి. కష్టం వచ్చినా, కన్నీళ్ళొచ్చినా, బాధొచ్చినా, భయం వచ్చినా, చివరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా, నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా క్షణంలో నీ ముందుంటా. మాట అని చెప్పి బాలయ్య బాబు అఖండ సినిమాలో మనకి అందరికీ మాట అయితే ఇచ్చాడు. మరి మాట ఇచ్చిన ప్రకారంగానే వస్తాడు కదా. సో అలాగే అయితే మనకి అఖండ తాండవం అఖండ 2తో అయితే మన ముందుకైతే రాబోతున్నాడు. సో దానికి సంబంధించిన మ్యాసివ్ అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. సో దాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో జరగాల్సింది జరిగిపోయింది స్వామి. అతనిలో ఉన్నది ఇప్పుడు నరుడు కాదు, హరుడు అని చెప్పేసి ఆల్రెడీ మనం అఖండాలో అయితే చూసాము. అలాగే అదే అఖండాలో ఇంకో డైలాగ్ కానీ చూసినట్లయితే మనకి పంచభూతాలు సైతం అతని మాట వింటాయి. మనందరికీ చావు అంటే భయం, ఆ చావుకి అతను ఎదురెళ్తే ఆ చావుకే అతనంటే భయం అని చెప్పేసి ఇలాంటి డైలాగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో అఖండ 2లో మనకి మ్యాసివ్గా బాలయ్య బాబుని చూపించబోతున్నారు. అలాగే పంచభూతాలని కూడా ఇన్వాల్వ్ అయితే చేయబోతున్నారు అనేసి మంచిగా మనకైతే అర్థమైతే అవుతుంది. అండ్ చాలా పవర్ఫుల్గా అయితే మూవీ అయితే ఉండబోతుందని అయితే తెలుస్తుంది. అఖండ 2 లాంచ్ అప్పుడు కానీ చూసినట్లయితే బాలయ్య బాబు ఒక డైలాగ్ అయితే చెప్పారన్నమాట. సో ఉగ్రభూతాలు భూమి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. అతన్ని కానీ తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం అని చెప్పేసి మనకు డైలాగ్ అయితే ఆ రోజైతే మనకైతే చెప్పడం అనేది జరిగింది. సో మనకి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే మనం బాలయ్య బాబుని అఖండాలో అఘోరాలాగైతే చూసాం. ఇప్పుడు ఆ అఘోరాలో నరుడు కాదు హరుడే వస్తే ఎలాంటి తాండవం జరుగుతుందో అఖండ 2 అఖండ తాండవంలో మనకైతే చూపించబోతున్నారనమాట. సో చాలా మంచిగా అయితే మూవీ అయితే ఉండబోతుంది. సో మనకి ఈ మూవీ షూటింగ్ వచ్చేసి ఈ రోజు అయితే బిగిన్ అయితే అయిపోయిందనమాట. సో మనకి బిగిన్ అయిన తర్వాత 6-7 నెలల్లో బాలయ్య బాబుకి గుమ్మడికాయ కొట్టేయడం అలవాటు అనమాట. అంటే షూటింగ్ అనేది క్లోజ్ చేయడం అలవాటు. సో ఎక్కువ టైం అయితే తీసుకోరు. సో బోయపాటి బాబు బాలయ్యది ఈ ఇద్దరిది వచ్చేసి కాంబినేషన్ 3 సార్లు మనకైతే ప్రూవ్ అయితే చేశారు. సో ఇప్పుడు 4వసారి అయితే ప్రూవ్ అయితే చేయడానికి పోతున్నారు. ఈసారి మనకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇండియా మొత్తం అఖండ తాండవం అయితే చూడబోతున్నారు అనమాట. సో మనకి ఈ అఖండాలో ఎక్కువగా వచ్చేసి పంచభూతాలని అలాగే మనకి శక్తుల గురించి ఇంకా అయితే చెప్పబోతున్నాడు. ధర్మ పోరాటం ఏ రేంజ్లో చేస్తాడో అయితే చూపించబోతున్నారనమాట. సో షూట్ అయితే బిగిన్ అయిపోయింది. ఈ అప్డేట్తో పాటు ఇంకో అప్డేట్ కానీ చూసినట్లయితే మనకి అఖండ తాండవం రిలీజ్ డేట్ కూడా అయితే చెప్పేశారు. 25th సెప్టెంబర్ 2025 మనకి అఖండ తాండవం మన ముందుకైతే తీసుకొని అయితే రాబోతున్నారు. సో చాలా త్వరగానే మనకి మూవీ అయితే రాబోతుంది. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు డాకు మహారాజ్ వర్క్లు అయితే ఉన్నారు బాలయ్య బాబు. సో అది మనకి సంక్రాంతికి అయితే రాబోతుంది. సంక్రాంతి తర్వాత మనకు అఖండ 2 అనేది సెప్టెంబర్లో అయితే రాబోతుంది. దసరా సందర్భంగా ఆ మూవీని అయితే రిలీజ్ చేస్తారు అఖండ తాండవంని. కాబట్టి మనకి 2025లో బాలయ్య బాబు దగ్గర నుంచి 2 పెద్ద మూవీస్ అయితే చూడబోతున్నాము. సో అఖండ తాండవం పాన్ ఇండియాలో ఏ రేంజ్లో తాండవం చేస్తుందో చూడాలి. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.